బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఖాజానగర్ 7వ వార్డులోని అంగన్వాడీ పాఠశాలలో అంగన్వాడీ సూపర్వైజర్ శకుంతల తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీటీసీ పర్వీన్, 7వ వార్డు ఇన్ఛార్జ్ షబ్బీర్, మైనారిటీ నాయకులు బచాభాయ్ పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలకు తల్లిపాల విశిష్టత గురించి వివరించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతం చేసి పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ శకుంతల మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు మేలు జరుగుతుందన్నారు. పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాగించడం వలన పిల్లలు రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. తద్వారా పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రాజమ్మ, ఆయా మల్లిక, టీడీపీ నాయకులు మున్నా, కాలేష్, అఖ్తర్, రహమత్, ఉస్మాన్, అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శకుంతల, నేను ఐటీడీ సూపర్వైజర్ని. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని కొత్త కాసేపాలెం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాము. ఈ ప్రాముఖ్యత ఏంటంటే బిడ్డకి మొట్టమొదటి ఆహారము తల్లిపాలు, మొట్టమొదటి టీకా వచ్చి ముర్రిపాలు. ముర్రిపాలలో వ్యాధి శక్తి ఎక్కువగా ఉంటుంది. అవి పట్టడం వల్ల బిడ్డకి ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు, విరోచనాలు, కామెర్లు, గుండె జబ్బులు ఇటువంటి రావు. అలాగే తల్లిపాలు పట్టడం వల్ల కూడా బిడ్డకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ తల్లిపాలు అనేది 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఎటువంటి ద్రవ పదార్థాలు ఇవ్వకూడదు. ఎందుకంటే బిడ్డకి తల్లిపాలు 6 నెలలు సరిపోదు. 6 నెలల తర్వాత బిడ్డ పెరుగుతారు కాబట్టి ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిపాలతో పాటు అదనపు ఆహారం కూడా మొదలు పెట్టాలి. ఈ తల్లిపాలు అనేది 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. అలాగే మనకి ఈ బిడ్డకి గుజ్జు రూపంలో ఆహారం ఇస్తూ ఉండాలి. అలాగే తల్లిపాలకి కోతపాలకి చాలా తేడాలు ఉన్నాయి. కోతపాలు ఇవ్వడం వల్ల ఏంటంటే బిడ్డకి విరోచనాలు, జబ్బులు ఇటువంటివి వస్తాయంటే సీత బాగా కడకపోవడం అటువంటి వల్ల. కాబట్టి తల్లిపాలే అందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిపాలు ఇస్తూ బిడ్డని ఆరోగ్యంగా పెంచుతారని అనుకుంటున్నాము. అలాగే తల్లికి ఏంటంటే పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సర్ కూడా రావండి. బిడ్డకు కూడా ఎలం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మేము కోరేది ఏంటంటే తల్లిపాలు ఇవ్వండి, ముర్రిపాలు గంట లోపల ఇవ్వాలని చెప్పి కోరుతూ సెలవు.